గుడ్ మార్నింగ్. ఈరోజు సైకో పేపర్ల మాయ తెలుసు కదా. సిబిఎన్ గారికి భజన కొట్టే 2 పేపర్లు వారికి వారే కౌంటర్లు వేసుకుంటూ ఉంటారు. అందులో ఒక ఘటన ఈరోజు జరిగింది. నాడు జగన్మాయ నేడు నిజమాయన్ అంటే ఆ రోజు రామకుప్పం మండలానికి, అంటే కుప్పం మండలంలోని రామకుప్ప గ్రామానికి జగన్మోహన్ రెడ్డి కృష్ణా జలాలను తీసుకుపోలేదు. అదంతా మాయ. ఎన్నికలకు ముందు మాయ చేశాడు. జనాలను నమ్మించడం కోసం ఎన్నికల్లో కుప్పం నుంచి ఓట్లను తీసుకునే నేపథ్యంలో ఇలా మాయ చేశాడంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ బురద ఎత్తిపోస్తూ ఆంధ్రజ్యోతి తెలిసింది కదా. ఉదయం లేస్తే ఈ ఆంధ్రజ్యోతికి, ఏబిఎన్ టీవీకి ఇంకో పని ఉంటుంది. వాళ్ళ పని, వాళ్ళ టార్గెట్, వాళ్ళ లక్ష్యము, వాళ్ళ జీవిత ఆశయము, వాళ్ళ భవిష్యత్ ఆశయం జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించడం, చంద్రబాబు గారికి భజన చేయడం. ఇంతే. వాళ్ళే చెప్తున్నారు 20% పనులు కూడా జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 చేయలేకపోయాడు. అంటే ఆ పక్క 80% పనులు చేసినట్టే కదా లెక్క. అంటే ఈ 80% పని చేసినోడు గొప్పనా, 20% పనులు చేసి నీళ్లు తీసుకొచ్చినోడు గొప్పనా? అంటే 80% క్రెడిబిలిటీ కూడా వాళ్ళే తీసుకుంటారు. 15% చేసిన పని క్రెడిబిలిటీ కూడా మా నాయకుడికే రావాలి, మా అధికార పక్షానికే రావాలి, మా సిబిఎన్ గారికే రావాలి, మా తెలుగుదేశం పార్టీకే రావాలనే ఉద్దేశంతో ఈ రోత కూతురు కూస్తూ ఉంటారు డిబేట్లు పెట్టి. వాళ్ళ కౌంటర్గా మాట్లాడుతూ ఉన్నా. 536 కోట్లు ఖర్చు చేశారంట చంద్రబాబు నాయుడు గారు. హంద్రినివా నుంచి నంద్యాల దగ్గర మల్యాల పంపింగ్ నుంచి రామకుప్పం మండలానికి కృష్ణానది నీళ్ళని తీసుకెళ్ళాలి. ఇది నిజం. మరి ఈ మల్యాల దగ్గర డంపింగ్ హౌస్ నుంచి విడుదల చేసిన హంద్రినివా నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కృష్ణానది నుంచి వచ్చాయి, కృష్ణమ్మ నీళ్ళు. అవి మరి హంద్రినివా చేసింది ఎవరు? స్వర్గీయ వైఎస్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు. అక్కడి నుంచి మీరు కుప్పానికి తీసుకెళ్ళాలి. అంటే అలా భూమంత్ర ఖాళీ అంటే అయిపోతుందా? కేవలం 13-14 నెలల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని తిట్టడం, ఆరోపించడం, ప్రశ్నించడం, విమర్శించడం, బురద ఎత్తిపోయడం, అప్పుల గురించి ఫేక్ ప్రచారాలు, ఫేక్ మాటలు, ఫేక్ డిబేట్లు, అప్పులు తీసుకొచ్చి పెట్టడం, అమరావతి మాయకే సరిపోయింది మీకు. ఎప్పుడు అక్కడి నుంచి మల్యాల పంపింగ్ హౌస్ నుంచి మీరు ఇక్కడికి కాలువలు తవ్వడం, లైనింగ్ పౌలు పూర్తి చేయడం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తొందరపడితే పడిండొచ్చు తప్ప, నీళ్లు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? కృష్ణమ్మకు, కృష్ణా బ్యారేజ్కి, కృష్ణానదికి వరదలు వచ్చాయి కాబట్టి సువిశాలంగా నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్లు అప్పుడు ఆయన చేసిన పనుల కారణంగా నీళ్లు వచ్చాయి. నీళ్లు రామకుప్పం మండలం నుంచి కుప్పం మండలానికి కూడా వెళ్ళాయి. దానికి కూడా ఆ క్రెడిట్ని కూడా మేమే చేసాం, మా నాయకుడు చేశాడు 10 నెలల్లో 11 నెలల్లో అని చెప్పడం ఒక చంద్రబాబు